సమయమందు మన వాక్య ధ్యానాంశమై దినవృత్తాంతాల మొదటి గ్రంథం 13:3-4 మన దేవుని మందస్సమును మరలా మన యొద్దకు కొని వత్తుము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనం విచారణ చేయకయే ఉంటిమి. ఈ కార్యము సమాజ జనులందరికీ దృష్టికి అనుకూలమాయను గనుక జనులందరూ ఆ ప్రకారము చేయుదుమనిరి. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క లేఖనాన్ని ఒకంత మనం పరిశీలన చేద్దాం. సమూయేలు బాలుడిగా ఉండి దేవుని యొక్క మందసము ఉన్నటువంటి స్థలములో పరిచర్య చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, తాను పరిచర్య చేసినటువంటి కాలములో బాలుడిగా ఉన్నప్పుడే, తాను ఇంకా పెద్దవాడు కాక మునిపే ఒక సంఘటన ఇశ్రాయేలు చరిత్రలో జరిగింది. అదేమనగా, ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా షిలోహులో దేవుని మందిరములో ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి దేవుని మందసాన్ని యుద్ధ రంగంలోనికి తీసుకురమ్మని పిలుపునంపించారు. ఆ సమయంలో ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి దేవుని మందసం ఇశ్రాయేలు మధ్యకు రాగానే జనులందరూ ఆర్భాటముతో దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. ఆ ధ్వని విని ఫిలిష్తీయులు ఒక సమయమున భయపడిపోయారు. ఏం జరుగుతుంది ఇక్కడ, ఏమైంది అని అంటే, సర్వలోకనాథుని దేవుని మందసము ఇశ్రాయేళ్ల మధ్య ఉన్నది, ఆ సూర్యుని ఎదుట మనం నిలవలేము అని ఫిలిష్తీయులందరూ భయపడ్డారు. కానీ వారు ధైర్యము తెచ్చుకుని వారు గ్రహించింది ఏంటంటే, దేవుని మందస్సం వారి మధ్య ఉంది, కానీ ఆ మందస్సము ప్రభావముతో కూడా లేదు, శక్తితో కూడా లేదు అని గుర్తించారు. అది ఎలాగ గుర్తించారు? దేవుని మందస్సము వారి మధ్యకు వస్తే చాలా గొప్ప కార్యాలు జరగాలి, కానీ ఆ రోజు ఏ కార్యము జరగలేదు. దానికి గల కారణం ఏలీ కుమారులు, ఆనాడు ఉన్న ఇశ్రాయేలు ప్రజల యొక్క అతిక్రమం. వారి అతిక్రమమును బట్టి ఆ యొక్క ప్రభావం ఇశ్రాయేళ్ల మధ్యలోంచి బయలువెడిలిపోయింది. అయితే మందసములో ప్రభావం లేదనుకున్నారు వారు. దేవుని మందసములో ప్రభావం లేదు అని అనుకున్నారు. అసలే ప్రభావం లేనిది ఎక్కడా? ఇశ్రాయేలు మధ్య. దేవునికి స్తోత్రం. ప్రజల యొక్క జీవితంలో వారు నడిచినటువంటి విధానం, వారు జీవించిన విధానం దేవుని యొక్క ప్రభావం వారి మీద చూపించలేకపోయింది. కానీ దేవుని మందసములో దేవుని యొక్క శక్తి అలాగే ఉంది. యార్దాను 2 పాయలుగా చీల్చినటువంటి ఆ మందసం, అలాగే వారు వెళ్ళినటువంటి 31 రాజులకు ఓడించి ఇశ్రాయేలుకు విజయం అనుగ్రహింపజేసిన యొక్క మందసములో ఆ ప్రభావము అలాగే ఉంది. దేవుడు తన యొక్క శక్తిని ఆ మందసము బయలు వెళ్తుండగా సైన్యములకు అధిపతియగు యెహోవాగా, యుద్ధ సూర్యుడిగా మహాప్రభావాన్ని వారందరికీ కనపరిచినటువంటి సందర్భాలు చరిత్రలో ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఆ కాలంలో ఇశ్రాయేలు చేసే అతిక్రమమును బట్టి ఆ మందసాన్ని ఫిలిష్తీయులు ఇశ్రాయేలును ఓడించినప్పుడు మందసాన్ని పట్టుకుని వారు వెళ్ళిపోయారు. ఫిలిష్తీయా దేశంలో సర్దారులందరూ తీసుకుని వెళ్ళి వారు దాగోను గుడిలో పెట్టినప్పుడు మందస ప్రభావం మరలా కనబడుతూ మొదలెట్టింది. దేవునికి స్తోత్రం. ఫిలిష్తీయులు ఆ యొక్క మందసాన్ని ఉంచడం భరించలేక 6 మాసాలు మాత్రమే దాన్ని వారి దేశంలో ఉంచుకుని, దాని తర్వాత ఆ మందసాన్ని కొత్త ఎడ్ల బండి కట్టి పంపించేశారు. పంపించేసినప్పుడు యాబేష్ గిలాదు వారి యొద్దకు ఆ యొక్క మందసాన్ని తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం చూస్తే ఆ యొక్క సమూయేలు గ్రంథంలో ఆ బెత్షెమెషు వారి యొద్దకు ఆ యొక్క మందసము ఫిలిష్తీయుల ద్వారా పంపబడింది. ఎప్పుడైతే ఆ బెత్షెమెషు వారు ఆ మందసాన్ని వచ్చిందని చెప్పి సంభ్రమాచార్యాలతో
ఆ యొక్క ఊరిలో ఉన్న వారందరూ, పెద్దలందరూ, ప్రజలందరూ, ఒకరిద్దరు కాదు, లక్షలాది మంది అక్కడికి చేరుకున్నారు. ఆ చేరుకున్నటువంటి వారిలో మొట్టమొదట వచ్చినటువంటి వారు ఆ మందసములో ఏముందో అని ఆశ్చర్యముగా చూచుట కొరకు ఆ మందసాన్ని తెరిచారు. ఆ మందసం తెరవబడగానే 50,070 మంది 50,070 మంది అక్కడికక్కడే చనిపోయారు. అంటే దేవుని మందసము ఎంతో శక్తివంతంగా ఉందనేటువంటి సత్యాన్ని వారు ఎరిగి ఆ సమయంలో మరలా ఆ యొక్క మందసాన్ని మూసివేసి అక్కడ మరలా కౌరు పెట్టారు. కిర్యత్యారీములో ఉన్నటువంటి ఇశ్రాయేలుకు కౌరు పెట్టినప్పుడు ఆ కిర్యత్యారీములో ఉన్నటువంటి వారు బయలుదేరి వచ్చి ఆ యొక్క మందసాన్ని అబినాదాబు ఇంటి దగ్గరకు తీసుకువెళ్ళి ఆ యొక్క ఎత్తైనటువంటి కొండ మీద ఉన్నటువంటి అబినాదాబు యొక్క ఇంట్లో ఆ మందసాన్ని పెట్టి తన 2 కుమారులను యాజకులుగా ఏర్పాటు చేసి ఆ మందసమును అక్కడ ఉంచి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన వారులారా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మందసాన్ని అబినాదాబు ఇంటి దగ్గర ఉంచేసిన తర్వాత మరిచిపోయారు. సౌలు రాజయ్యాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎన్నో పోరాటాలు చేశాడు. కానీ ఏ రోజున కూడా దేవుని మందసం ఉన్నది అనేటువంటి ఒక ఆలోచన తన జీవితంలో ఎప్పుడూ తనకి రాలేదు. దేవుని మందసానికి ఒక ప్రత్యేకమైన ప్రత్యక్ష గుడారాన్ని, ప్రత్యేకమైనటువంటి ఒక స్థానాన్ని కల్పించాలనేటువంటి ఆలోచన ఈ యొక్క సౌలుకు కలగలేదు. ప్రియమైన వాళ్ళారా, మొదటి రాజు కదా, మొదటి రాజు ఎంతో అద్భుతంగా దేవుడు తనని రాజుగా నియమించాడు. తనకు అక్కర్లేదు అనుకున్నప్పుడు పారిపోతున్న వాడిని, దాగున్న వాడిని మరలా వెనక్కి లాక్కుని వచ్చి, చెప్పాలంటే తాను స్టోర్ రూములో సరుకులన్నీ వేసే చోట దాగుండిపోయాడు. దేవాలయపు కొట్టుగదిలో మూలన దాగుండిపోతే ఆ మూల ఉన్నటువంటి వాడిని బయటికి తీసుకుని వచ్చి జనులందరి ఎదుట నిలబెట్టి రాజును చేశారండి సౌలును. దేవునికి స్తోత్రం. అలాంటి ఈ యొక్క సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఏ రోజు కూడా దేవుని యొక్క మందసాన్ని గురించినటువంటి ఆలోచన తనకి రాలేదు. దేవుని సన్నిధిని అనుభవించాలనే కోరిక తనలో రాలేదు. ఎన్నో యుద్ధాలు వచ్చాయి, ఎన్నో పోరాటాలు వచ్చాయి. అలాంటి సమయంలోనైనా దేవుని మందసాన్ని తీసుకుని వస్తే, దేవుని ఆరాధిస్తే, దేవుని మహిమపరిస్తే మన జీవిత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనే ఆలోచన లేకుండా దయ్యాల దగ్గర విచారణ చేయడానికి, కన్న పిశాచుల దగ్గర విచారణ చేయడానికి వెళ్ళాడు. కానీ దేవుని మందసము దగ్గర ఏనాడు విచారణ చెయ్యలేదు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన మధ్యనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, వాక్య రూపములో ఉన్నాడు, ఆత్మలో ఉన్నాడు. కానీ మనం ఆయన్ని గుర్తించలేకపోతున్నాం, బ్రతికేస్తున్నాం. తాను రాజయ్యాడు, మంచి వస్త్రాలు ధరించుకుంటున్నాడు, మంచి ఆహారం భుజిస్తున్నాడు, మంచి మంచం మీద పడుకున్నాడు, తనకి ఏ ప్రాబ్లం లేకుండా జీవిస్తున్నాడు. దేవుడు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, జీవితం బాగానే ఉంది కదా. దేవుడిని ఆరాధించాలనే ఉందా, దేవుడిని మహిమపరచాలనే ఉందా. సౌలు బ్రతకలేదా దేవుడు లేకుండా? దేవుని మందిరం లేకుండా సౌలు బ్రతకలేదా? మందసమును ఆరాధించకుండా, మందసాన్ని, దేవుని యొక్క మందసానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా సౌలు జీవించలేదా అనే ప్రశ్నించే వారందరికీ ఈ రోజు నేను తెలియజేస్తున్నటువంటి మాట, ప్రియమైన వాళ్ళారా, దేవుడు లేకుండా మనం బ్రతికేయచ్చు, దేవుడు లేకుండా సౌఖ్యంగా సుఖంగా జీవించేయచ్చు. కానీ సౌలు జీవితం సౌలుతోనే ముగించబడిపోయింది. సౌలు ఆ తరానికి మాత్రమే రాజుగా ఉండడానికి దేవుడు నియమించలేదు. తన తర్వాత అనేక తరాలు తనలో నుండి రాజుగా రావాలని ప్రభు కోరుకున్నాడు. కానీ దేవుడు తనకిచ్చినటువంటి స్థానాన్ని సౌలు దేవునికి ఇవ్వలేకపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుడు ఆత్మ రూపములో, వాక్య రూపములో నీ ఇంటిలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. ఆయనకి ప్రార్థించకుండా, మహిమపరచకుండా, స్తుతించకుండా, ఆరాధించకుండా భోజనం చేసేస్తున్నావు, స్కూల్కి వెళ్తున్నావు, కాలేజీకి వెళ్తున్నావు, ఉద్యోగానికి వెళుతున్నావు, వ్యాపారానికి వెళ్తున్నావు, వెళ్ళి వచ్చేస్తున్నావు, ఏ ప్రాబ్లం రావటం లేదు. కానీ గమనించు,
ఒక్కసారిగా ఆకస్మికముగా మన జీవితంలో సమస్య వచ్చినప్పుడు ఆదుకోవడానికి ఎవ్వరు ఉండరు. మన బ్రతుకంతా అధోగతి పాలైపోతుంది. సౌలు ఒక్కడే చనిపోలేదు, సౌలుతో పాటు అతని సంతానము కూడా ఆ యుద్ధములో చనిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ శత్రువుకి తెలుసు నీ దేవుని శక్తి ఏంటో. నీకు విరోధముగా పోరాడే సాతానుకి తెలుసు నీ దేవుని శక్తి ఏంటో. కానీ నీవు ఇంకా ఎరగకుండా ఉన్నావు. దావీదు అంటున్నాడు, సౌలు కాలమందు మనము ఆ దేవుని మందసం యొద్ద విచారణే చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఆ దేవుని మందసాన్ని మనము మరలా యెరూషలేమునకు తోడుకుని వద్దాం. మన రాజధానిలోనికి దాన్ని తీసుకుని వద్దాం. ఆ దేవుని మందసాన్ని తీసుకుని వచ్చి మనము మంచి స్థలములో ప్రతిష్ఠిద్దాం అని జనులందరికీ చెప్పినప్పుడు జనులందరి దృష్టికి అది అనుకూలమయ్యేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు అందరి హృదయాలలో ఈ తలంపు వచ్చునుగాక. దావీదుకు ఒక గొప్ప తలంపు వచ్చింది. అదేమనగా అందరూ మర్చిపోయారు. ఏ యాజకుడు చెప్పలేదు, ఏ వ్యక్తి కూడా తనకు చెప్పలేదు. సమూయేలు కూడా తనకు ఎప్పుడు చెప్పి ఉండకపోవచ్చు. ఎందుకంటే తను సమూయేలు చెప్పడానికి తను రాజు కాదు కదా. సమూయేలు కాలంలో తను రాజుగా లేడు కదా, తరమబడుతూ ఉన్నాడు కదా. అందుకొరకు సమూయేలు చెప్పడానికి అవకాశం కుదరలేదు. కానీ ఏ పెద్దలు వచ్చి మనం మందసం తీసుకురావాలనే ఆలోచన కూడా తనకు చెప్పలేదు. కానీ దావీదుకే ఆ ఆలోచన పుట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు నీ ఇంట్లో ఎవరు నీతో ఏమి చెప్పకపోవచ్చు, ఎవరు ఏ ఆలోచన నీకు చెప్పకపోవచ్చు. నీ అంతరాత్మలో దేవుని కూర్చున్నటువంటి మీమాంస, కోరిక, అభిలాష నీలో పుట్టునుగాక. దేవుడు ఒక నూతనమైన తలంపు నీలో పుట్టించునుగాక. కుటుంబ యజమానుడిగా, కుటుంబ యజమానురాలుగా నీలో ఆ కోరిక పుడితే నిశ్చయముగా దేవుని యొక్క కార్యం నీ బ్రతుకులో జరగడం ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం. నీ ఆశీర్వాదం నీతోనే ఆగిపోదు, నీ దీవెన నీతోనే ఆగిపోదు, నీ మేలు నీతో ఆగిపోవు. నీ తర్వాత తరతరాలు 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 తరతరాలుగా వందలాది సంవత్సరాలు, వేలాది సంవత్సరాలు నీ కుటుంబంలో నూతనమైన కార్యాలు జరుగులాగున ఈరోజు దేవుని నీ ఇంటిలోనికి ఆహ్వానించు. దేవుని నీ కుటుంబంలోనికి ఆహ్వానించు. దావీదులాగా మనందరికి ఒక తీర్మానము కలుగునుగాక. సౌలు కాలమంతా ఆ యొక్క కొండ మీదే ఆ మందసమును విడిచిపెట్టేశాం. దాని యొద్ద మనం విచారణే చేయలేదు. కేవలం ఇద్దరు వ్యక్తులే ఆ మందసానికి ఆరాధికులుగా మారిపోయారు. ఎందుకంటే 50,070 మంది ఒక్కసారిగా చనిపోయారు కదా. ఎవరు అక్కడికి వెళ్ళడానికి ధైర్యమును, సాహసాన్ని చేయలేకపోయారు. కానీ దావీదు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, దావీదు అలాంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఆ ఇశ్రాయేల్లో ఉన్న పెద్దలందరినీ, సైనికులను అందరినీ పోగు చేసి దేవుని మందసాన్ని తీసుకురావడం కొరకు కిర్యత్యారీమునకు ప్రయాణమై వెళ్ళాడు. కిర్యత్యారీములో ఉన్నటువంటి అబీనాదాబు ఇంటనున్నటువంటి ఆ మందసాన్ని తీసుకురావడానికి కొత్త బండిని తయారు చేశాడు. దేవునికి స్తోత్రం. ఏ బండి అండి? కొత్త బండి. ఎప్పుడు కాడి మోపనటువంటి ఆవులను, అంటే అవి కొత్త ఆవులే. బరువు మోయలేదు ఎప్పుడు అంతకుముందు. ఎప్పుడు బరువు మోయినటువంటి వాటిని తీసుకుని ఈ యొక్క అబీనాదాబు ఇంటనున్నటువంటి మందసాన్ని ఆ యొక్క బండి మీదకి ఎక్కించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సర్వశక్తి కలిగినటువంటి జీవము గల దేవుణ్ణి ఆరాధించేటువంటి మనము చాలా సందర్భాల్లో మనకు తెలియకుండానే మన ఆసక్తి గొప్పది, మన కోరిక గొప్పది, దేవుని మందసాన్ని తీసుకురావాలనేటువంటి తలంపు చాలా గొప్పది. కానీ తీసుకొచ్చే విధానం మాత్రము సరి అయినది కాదు. దేవునికి స్తోత్రం. దేవుని మందసాన్ని బండి మీద పెట్టి
ప్రయాణం మొదలు పెట్టగానే అందరూ చప్పట్ల కొట్టి అందరూ పొగడ్తలతో ముంచేశారు. ఎవ్వరు చేయలేని సాహసాన్ని దావీదు చేశాడు, ఎవ్వరు చేయలేనటువంటి గొప్ప కార్యాన్ని దావీదు చేస్తున్నాడని చెప్పేసి అందరూ కరసాల ధ్వనులతో దావీదుని పొగడ్తలతో ముంచెత్తేశారు. ఒకవైపు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఒకవైపు దావీదుని పొగుడుతూ ఉన్నారు. నువ్వెంత గొప్ప మంచి రాజువు, నీవెలాగా ఎంత గొప్ప మంచి పని చేశావు, సౌలు గారు ఎప్పుడు ఇలాంటి పని చేయలేదు అని సంతోషముతో సంబరాలతో అందరూ నిమగ్నమైపోయి చప్పట్లు కొట్టుకుంటూ దావీదుని మాత్రమే పొగుడుకుంటూ మందసాన్ని తీసుకుని వస్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, గమనించండి, దేవుడు తన మందసాన్ని తీసుకువెళ్ళడం ఆయనకి సంతోషమే, కానీ ఆయన విధానంలో తీసుకువెళ్ళడమే ఆయనకి సంతోషం. దేవునికి స్తోత్రం. మరొకరు చేసిన విధానంలో ఆయన తీసుకువెళితే ఆయన ఒప్పుకునేవాడు కాదు. ఆయన ధర్మశాస్త్రములో నియమించిన నియమాన్ని ఉల్లంఘించి దావీదు ఒక క్రొత్త విధానాన్ని మొదలుపెట్టాడు. ఆ క్రమము తప్పింది, ఆ ఆర్డర్ తప్పింది. కాబట్టి దేవుడు మరలా క్రమము తప్పిన వారిని క్రమపరచడానికి శక్తిమంతుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎంత భక్తులమైనా, ఎంత దేవుని యొక్క హృదయానుసారులమైనా మిస్టేక్ చేస్తే ఆయన మిస్టేక్ అనే చెప్తాడు. దేవునికి స్తోత్రం. మనకి మొహమాటం ఉంటుందేమో కానీ దేవునికి మొహమాటం ఏమీ ఉండదు. ఆయన మొహమాటము లేనివాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ యొక్క అబినాదాబు కుమారులైనటువంటి ఎలియాజరు, ఉజ్జా, ఈ యొక్క ఇరువురు ఆ బండి మీద ఎక్కారు. బండి మీద ఎక్కి మందసాన్ని అటు ఇటు ఊగకుండా పట్టుకోవడానికి బండి మీద ఉన్నారు. బండి నడుస్తూనే ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఉజ్జా ఆ బండి మీద నుంచి మందసము ఒరిగే సమయం వచ్చినప్పుడు, అంటే మార్గం గుండా వెళ్ళిపోతున్నప్పుడు కాలు జారే స్థలం పేరు సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. నాకోను అనే మాట, నాకోను కదండి, నాకోను అనేటువంటి చోటికి వచ్చినప్పుడు ఆ కళ్ళము దగ్గర ఎడ్లు కాలు జారినందున ఏమైందటండి, ఉజ్జా చెయ్యి చాచి దేవుని మందసాన్ని పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకోను అనేటువంటి ఆ పేరుకు అర్థం బౌన్స్ అంటే స్పీడ్ బ్రేకర్. ఈ అడ్డు దిబ్బ రాగానే ఆ యొక్క బండి ఒక్కసారిగా కుదిపొచ్చి ఈ ఎద్దు యొక్క కాలు జారిందట. ప్రియమైన వాళ్ళేరా, మనందరము క్రమము కాని విషయాలన్నీ క్రమము అనుకుంటూ సాగిపోతున్నప్పుడు తెలియకుండానే దేవుడు మనకి కొన్ని బౌన్స్ పెడతాడు, అనగా స్పీడ్ బ్రేకర్స్ పెడతాడు. దేవునికి స్తోత్రం. నీవేదో గొప్ప ఘనకార్యం చేసేసావు, మంచి కార్యం చేసావని నీకు నీవుగానే పొగుడుకుంటూ, నీకు నీవుగానే సబాస్ సబాస్ సబాస్, వెరీ గుడ్ వెరీ గుడ్, వెరీ వెల్, యూ డన్ వెల్, నువ్వు మంచివాడు, నీలాంటి భక్తి పడక ఎవరు లేరు, నీలాంటి ప్రార్థన వాళ్ళు ఎవరు లేరు, నీలాంటి పాటగాళ్ళు గాయకులు ఎవరు లేరు, పోటీగాళ్ళు ఎవరు లేరు అని నీకు నీవుగా అనుకుంటున్నప్పుడు నేనైనా నీవైనా సరే దేవుడు కొన్ని బౌన్స్ పెడతాడు మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు కాలు జారదు కానీ నీతో ఉన్న వాహనానికో దేనికో కాలు జారుతుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళకి కాలు జారినప్పుడు పొరపాట్లు జరుగుతాయి. ఆ పొరపాట్లేంటో సరి చేసుకోవడానికి ఆత్మీయులుగా మనం ఈరోజు మన మనోనేత్రంను వెలిగించుకుందుముగాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఉజ్జా చేయి చాపి మందసాన్ని, పడిపోతున్న మందసాన్ని పట్టుకున్నాడో, పడిపోతున్న మందసాన్ని కదా పట్టుకున్నాడు, తను ఏమీ తప్పు చేయలేదు కదండి. ఇన్ని సంవత్సరాలు అక్కడ దేవుని సేవ చేశాడు కదా పాపం ఆయన, అందుకనా దేవుడు కనికరించాలిగా. కానీ దేవుని మందసాన్ని ఎవరు పట్టుకోకూడదు. దేవుడు ముందుగానే చెప్పాడు, అయోగ్యంగా ముట్టుకుంటే, అయోగ్యంగా పట్టుకుంటే మరణం సంప్రాప్తం అవుతుంది. ప్రియుల వాళ్ళారా, అనేకమైన సందర్భాలు నేను చెప్తూ ఉన్నాను మీ అందరికీ. ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధ బల్ల చాలా పవిత్రమైనది.
నీవు నేను అనుకున్నట్టుగా రొట్టె ద్రాక్షరసం కాదది. జీవము కలిగిన దేవుని యొక్క ప్రభుని యేసు క్రీస్తు వారి శరీరము రక్తమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎలాగబడితే అలాగా అందరూ తీసుకుంటున్నారు, నేను తీసుకుంటున్నాను అన్నట్టుగా మనం తీసుకుంటే మన బ్రతుకులు ఇదే జరుగుతుంది. అందుకొరకు అపోస్తలుడైన పౌలు ఆ సత్యాన్ని గ్రహించాడు. కాబట్టి చాలామంది అయోగ్యముగా పాలు పొందుకుని రోగానికి, శ్రమలకు, కష్టాలకు, నానా విధమైన బాధలకు గురయ్యారు. కొందరైతే మరణమే పొందారని చెప్పాడు. మన జీవితంలో మరణం మనకు కనిపించట్లేదు, కానీ నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ పనిపాట్లలో, నీ ఆర్థిక వ్యవస్థలో ఆ మరణం ఏలుబడి చేస్తుంది. రావాల్సిన ఆర్థిక రాబడి నీకు రాకుండా ఆగిపోయింది. కారణం ఏంటంటే నీవు క్రమముగా దీన్ని పాటించలేదు, యోగ్యమైన రీతిలో నువ్వు పాటించలేదు. కాబట్టి దేవుడు ఈరోజు మన మనోనేత్రాన్ని వెలిగించునుగాక. మనుషుల యొక్క పొగడ్తలకు భక్తిని ఆపాదం చేయొద్దు. నువ్వు మంచిదానువు, అలాగే దేవుడిని పొగిడేసినప్పుడు దేవునికి విరుద్ధమైన పని నువ్వు చేయొద్దు. దావీదు భక్తిపరుడు, దేవుడంటే పడి చచ్చిపోతాడు. అలాంటి వాడు ఆ పొగడ్తలకి ఒక్కసారి లోనయ్యి తాను చాలా పొరపాటు చేశాడు. బండి మీద కాదు దేవుని మందసాన్ని మోసుకుని వెళ్ళవలసింది. అది క్రొత్త బండి, కొత్త ఎడ్లు కాదు కావలసింది. యాజకుల యొక్క భుజాల మీదనే మోసుకుని వెళ్ళాలి. ఆ సత్యము ఒక యాజకుడు చస్తేనే కానీ తనకు అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మీ అందరికి నేను తెలియజేస్తున్నాను, ఇది పరీక్షా సమయం. దావీదు ఎంత ఉత్సాహముతో, ఎంత హుషారుగా ఆ యొక్క మందసాన్ని తీసుకురావడానికి వెళ్ళాలని ప్రయత్నం చేసి తీసుకుని వస్తున్నప్పుడు జరిగినటువంటి సంఘటన తను భయాభ్రాంతులుగా చేయడమే కాదు, ఆలోచనలో పెట్టింది. మరొకరైతే దీన్ని మనం తీసుకురాకూడదు, అది అక్కడ ఉండడమే బెటరు అని చెప్పి వదిలేస్తారు. దేవునికి స్తోత్రం. అవునంటారు కదంటారా? పోనీ ఎవరో ఎందుకు, మనమైతే ఏం చేస్తాం? ఎవరైనా చనిపోయారనుకోండి, ఏం చేస్తాం మనం? ఆ దేవుడు వద్దు మనకి, ఆ దేవుని సన్నిధి వద్దు మనకి, అసలు చంపేసినోడు దేవుడు ఏంటి, బ్రతికించినోడే కదా దేవుడు అని మనం అంటాం. ఆ సమయంలో దావీదు అలాంటి పొరపాటు నిర్ణయం తీసుకోలేదు. నాదే మిస్టేక్, నేనే తప్పిదం చేశాను, నేను తీసుకురావాల్సిన విధానంలో నేను తీసుకురాలేదు, నేను ఆరాధించవలసిన రీతిలో దేవుడిని నేను ఆరాధించలేదు. ఆరాధించాలనే కోరిక నాలో ఉంది, నా తలంపు నాలో ఉంది, భక్తి నాలో ఉంది. కానీ ఆ భక్తి సరైన భక్తి కాదు. నా భక్తి ఫిలిష్తీయులను అనుసరించిన భక్తి. వారిలాగా నేను చేశాను, వారిలాగా నేను ప్రవర్తించాను. వారు కొత్త బండి చేశారు, నేను కొత్త బండిని చేశాను. వారు కొత్త ఆవులను తీసుకొచ్చాను, నేను ఎడ్లు పెట్టాను. అలాగ తెచ్చాను కాబట్టి నాకు ఈ సమస్య వచ్చింది. కాబట్టి నేను తీసుకొచ్చే విధానం ఇది కాదు, దేవుణ్ణి ఆహ్వానించే విధానం ఇది కాదు. బండ్ల మీద కాదు ఆయన్ని మోసుకురావాల్సింది, భుజాల మీద మోసుకురావాలి అని దావీదు కనుగొన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడి వచ్చిన మనందరి హృదయాలను తెరచునుగాక, మన మనోనేత్రాలను తెరచునుగాక. మన ఇంటిలో ఎందుకు మరణము సంప్రాప్తిస్తుంది, ఎందుకు రోగాలు వస్తున్నాయి, ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు సమస్యలు వస్తున్నాయి, ఎందుకు ఈ యొక్క నష్టం, ఎందుకు ఈ ఇబ్బంది, వ్యాపారంలో వృద్ధి పొందకపోవడం గల కారణం ఏంటి, ఉద్యోగంలో జాబు దొరకకపోవడం గల కారణం ఏంటి? మన నిర్లక్ష్యమే కదా, మన యొక్క అజ్ఞానమే కదా, మన యొక్క బుద్ధిహీనతే కదా అనే సత్యము ఈ రోజు నీవు గ్రహించి నిన్ను నీవు సరి చేసుకుంటే దేవుని యొక్క అద్భుతమైన కార్యం ఈ రోజు నీ బ్రతుకులో జరగబోతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రభు నిశ్చయముగా కార్యము జరిగించువాడు. అందుకొరకే దావీదు ఏం చేశాడంటే, మనం తీసుకువెళ్ళకూడదు, ఇది బలవంతంగా తీసుకువెళ్ళకూడదు, ఇది ఓబేదేదోము ఇంటి దగ్గర మనం పెట్టేద్దాం అని ఓబేదేదోముతో చెప్పగానే ఇప్పుడు అబినాదాబు ఇంట్లోంచి ఎక్కడికి వచ్చిందండి? ఓబేదేదోము ఇంటి దగ్గరికి వచ్చింది. ఆ ఇంటిలో ఆ ఇంటి వారందరూ యాజకులు అయిపోయారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా.
ఆ ఇంట్లో ఉన్న పసిబిడ్డ పిల్లవాడు సహితము యాజకుడిగా మార్చబడ్డాడు. సమూయేలులాగా అందరూ యాజకులైపోయారు. ఆ మందసమున్న గదిలో ఉన్న సమూయేలు ఎంత జాగ్రత్తగా ఉండేవాడో ఈ ఓబేదెదోము ఇంటిలో ఉన్న వారందరూ అదే జాగ్రత్తలో ఉన్నారు. అందుకొరకు కేవలము 3 నెలలలో నేను బిడ్డలారా 20 సంవత్సరాల అబీనాదాబు ఇంట్లో ఉంది, కానీ ఒక్క సూచక్రియ అక్కడ జరగలేదు, ఒక్క అద్భుతం అక్కడ జరగలేదు, ఒక్క మేలు అక్కడ జరిగినట్టుగా మనకు రాయబడలేదు. జరిగిందో లేదో మనకు తెలియదు, కానీ ఆ అబీనాదాబు ఇంటిలో ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ కేవలం వారి యాజకత్వం మాత్రమే చేశారు. కానీ ఓబేదెదోము ఇంటికి వచ్చినప్పుడు దేవుని యొక్క గొప్ప దీవెనలు అన్ని చోట్ల వారు చూడడం మొదలుపెట్టారు. పశువుల్లో దీవెన, పంటలో దీవెన, పనిలో దీవెన, ఉద్యోగంలో దీవెన, బయటికి వెళితే దీవెన, లోనికి వస్తే దీవెన, వస్తువులలో దీవెన, వ్యక్తులలో దీవెన, అన్ని ఓబేదెదోమునకు కలిగి ఉన్న వాటన్నిటిని దేవుడు దీవించేశాడట. దేవునికి స్తోత్రం. ఆ వార్త విన్నటువంటి దావీదు, దేవునికి స్తోత్రం. అంటే ప్రతిరోజు మందసమున్న ఓబేదెదోము ఇంటిని ఏం చేశాడన్నమాట, పరిశీలించాడు. తన్ను తాను పరీక్షించుకున్నాడు, ఆ ఇంటిని పరిశీలిస్తూ ఉన్నాడు. ఈ రోజు ప్రియమైన బిడ్డలారా, నీ జీవితంలో నీవు పరీక్షించుకున్న వ్యక్తిగానే ఉంటే దేవుని కార్యాలు పరిశీలించడం మొదలు పెడతావు. చాలా సందర్భాల్లో మనము దేవుని కార్యాలు పరిశీలించకుండా ఉన్నాము కనుకనే దేవుడి మీద మనకి ప్రేమ లేదు, దేవుడి మీద మనకి ఆసక్తి లేదు, దేవుడిని ఆరాధించాలనేటువంటి తలంపు మనకి లేదు, దేవుడిని వదిలేసాం. కానీ దావీదు వదలలే. దావీదు పరీక్షించుకున్నాడు, దేవుని కార్యాలను పరిశీలిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఓబేదెదోమును దేవుడు 3 నెలల్లోనే దీవించేశాడనే మాట ఆలకించాడో వెంటనే ఇప్పుడు రూట్ మార్చేశాడు, పద్ధతులు మార్చేశాడు, విధానం మారిపోయింది. ఇంకా చెప్పాలంటే తాను ముందేమో రాజుగా వెళ్ళి గొప్పలందరి చేత పొగడండి 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 చప్పట్లు కొట్టండి అన్నాడు. ఇప్పుడు తానే ఒక లేవీయుడిగా, ఒక యాజకుడిగా ఏపోదును ధరించుకున్న, ఆనాడు ఏపోదును ధరించుకున్నటువంటి సమూయేలు వలె, దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఇప్పుడు రాజుగా దేవుని మందసాన్ని తీసుకురావటం లేదు, రాజాది రాజైన దేవాది దేవునికి సేవకునిగా, ఆయనకు దాసునిగా ఆ ఏపోదును ధరించుకుని అందరిలో తానును యాజకుడిగా మారిపోయాడో, తానును భక్తుడిగా మారిపోయాడో, తానును కూడా ఆ యొక్క మందసాన్ని మోయడానికి భుజము ఒక్కగలిగేటువంటి వ్యక్తిగా తీర్చబడ్డాడు. తను తాను పవిత్రపరుచుకున్నాడు, యాజకులను నియమించాడు. ఇదిగో దేవుని మందసాన్ని బండి మీద కాదు, భుజం మీద మోసుకుని రావాలి అని యాజకులు నియమించి అతడు కూడా అందరితో కలిసి ఇప్పుడు నాట్యము చేస్తూ దేవుని సన్నిధిలో ఆ దేవుని మందసాన్ని యెరూషలేమునకు తీసుకుని వచ్చి ఉన్నాడు. నమ్మిన వారందరూ చప్పట్ల కొట్టి దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రోజు నీవు ఉద్యోగస్తుడిగా ఉంటే నీ యొక్క జీవితంలో ఏ యొక్క దీవెన, ఏ మేలును పొందావు. ఏ రోజు ప్రభు సంధికి వచ్చిన నీవు యాజకునిగా మార్చబడు. యాజక స్వరూపంలోనికి ఎప్పుడైతే వస్తావో, రాజులైన యాజకులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసినాడు కనుక యాజకునిగా నీవు ఎప్పుడైతే పరివర్తన చెందుతావో, నీవు పరీక్షించుకుని పరిశీలించుకుని ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి కార్యాలను గ్రహించి ఆ గొప్ప దేవుని మందసాన్ని నీ ఇంటికి తీసుకెళ్ళని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, నిశ్చయముగా దేవుని కార్యాలు నీ బ్రతుకులో జరగడం మొదలు పెడతాయి. 30,000 మందిని తీసుకుని దేవుని మందసాన్ని తన యొక్క ఊరుకు తీసుకువచ్చాడు. దేవుడు ఇప్పుడు నన్ను చంపేస్తాడు, నా ఇంటిని చంపేస్తాడు, నా బిడ్డలను చంపేస్తాడు అనే భయం దావీదుకి లేదు. ఇప్పుడు కారణం ఏమనగా తన భక్తిని క్రమపరుచుకున్నాడు, తన విశ్వాసాన్ని క్రమపరుచుకున్నాడు, తన ఆత్మీయ జీవితాన్ని క్రమపరుచుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని క్రమపరుచుకుంటే చనిపోయినటువంటి దానికంటే మన జీవితంలో ఉన్నతమైన దీవెనలను, ఆశీర్వాదాలను పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏ రోజు దేవుడు ఎవరో తెరిచి చూడడానికి ప్రయత్నం చేయొద్దు, దేవుని ద్వారా అద్భుతాలు అనుభవించడానికి ప్రయత్నించు. దేవుని యొక్క కార్యాలను రుచి చూడడానికి నువ్వు ప్రయత్నం చేయి. నిశ్చయముగా దేవుడు మనందరి బ్రతుకులలో ఒక గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క మందసమును
నీ సన్నిధికి, నీ ఇంటికి తీసుకురావడానికి ఏ విధంగా నువ్వు బయలుదేరావు? దేవుడే నీవు పరిశీలించుకోవడానికి బంప్స్ ఏర్పాటు చేశాడు. ఆ బంప్స్ ఎందుకు వచ్చాయో తెలుసా? నీ పరీక్ష కొరకు. నీ ఒక్కసారి వెళ్ళిపోతున్న నీ ప్రయాణం, సాగిపోతున్న నీ ప్రయాణం, సౌఖ్యంగా సుఖంగా సాగిపోతున్న నీ ప్రయాణంలో ఒక్కసారి కుదుపు వచ్చిందంటే ఆ కుదుపుకి ఏదో కారణం ఉంది. వచ్చా అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? బలం, స్ట్రెంగ్త్, స్ట్రాంగ్, బలాఢ్యుడు అని అర్థం. దేవుని ముందు ఏ బలము పనిచేయదు. నో స్ట్రెంగ్త్ విల్ వర్క్ బిఫోర్ గాడ్. బలవంతుడు, ఈజ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. నా వల్ల అన్నీ జరిగిపోతాయి, నేను ఏదైనా చేసేయగలను, దేవుడు నాకు అవసరం లేదు, నో నీడ్ గాడ్, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అని భావించినటువంటి ఉత్సాహం. బైబిల్ చెప్తుంది చనిపోయినటువంటి ప్లేస్ పేరు వినాశనం లేక నాశనం అని పెట్టబడింది. తన బలం వినాశనం అయిపోయింది. బలాఢ్యుడే, శక్తిమంతుడే, మందసాన్ని పట్టుకునే శక్తి తనకి లేదు. తన భక్తిలో పరిశుద్ధత శక్తి లేదు, ఆత్మీయ శక్తి లేదు, పరిశుద్ధత అనే శక్తి లేదు. భౌతికంగా దేహములో బలాఢ్యుడిగా ఉన్నాడు. ఈరోజు మనం ప్రభువును బట్టి బలవంతులమవుదుముగాక, ఆధ్యాత్మికమైన బలమును పొందుకుందుముగాక. అందుకొరకు ప్రభు అన్నాడు, పైనుండి మీకు శక్తి వచ్చినప్పుడు, పైనుండి మీకు ఆత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక యోదయ సమరయ భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ రోజు మన శక్తి, మన బలం, మన యొక్క జ్ఞాన బలము, లేకపోతే ఖండ బలము, బుద్ధి బలము, ధన బలము, వీటిని చూసుకుని మనం విర్రవీగిపోకుండా దేవుని దగ్గర ఆయన యొక్క సముఖంలో మనల్ని మనము తగ్గించుకుని ఆయన ఆత్మ బలము పొందడానికై మనల్ని మనము సమర్పించుకుందాం. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ఆత్మ బలం ఎప్పుడైతే నీవు పొందుకుంటావో నీవు చచ్చిపోవు, నీవు జీవిస్తావు, అనేకులను నువ్వు జీవింపజేయగలుగుతావు. దేవునికి స్తోత్రం. ఉజ్జాకును ఒబేదెదోముకు ఉన్న వ్యత్యాసం అదే. తాను కాపాడుకోగలనని చెప్పేసి పట్టుకోవడం ప్రయత్నం చేశాడు, కానీ ఒబేదెదోము అలాగా కాదు. దేవుని మందసాన్ని తన ఇంటిలో పెట్టుకోవడానికి, తన ఇంటిని, తన యొక్క ఇంటి వారందరినీ అంత పర్ఫెక్ట్గా, పరిశుద్ధంగా హీ ప్రిపేర్డ్, సిద్ధపరిచేశాడు. దాన్ని బిడ్డలారా, నాకోను అనేటువంటి ప్లేస్కు బౌన్స్ అని మాత్రమే కాదు అర్థం. హీ ప్రిపేర్డ్, సిద్ధపరిచిన స్థలము అని అర్థం. దేవుడు మనలను సిద్ధపరచడం కొరకు ఆయన అడ్డుబండ్లను, అడ్డుదెబ్బలను ఏర్పాటు చేస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక అర్థం ఉంది దానికి, స్మిట్ అనగా కొట్టుట. దేవుడు కొన్ని సందర్భాల్లో మనం చేయడానికి, సరిచేయడానికి, బాగు చేయడానికి, స్థిరపరచడానికి కొడతా ఉంటాడు, అప్పుడు సరిచేయడం కొరకే. కాబట్టి ఈరోజు మనమందరము దేవుని యొక్క సన్నిధిని మన ఇంటికి ఆహ్వానిద్దాం. దేవుని సన్నిధి లేకుండా 40 సంవత్సరాలు సౌలు పరిపాలన చేసేసాడు. దేవుని సన్నిధి లేకుండానే సౌలు తన జీవితాన్ని గడిపేశాడు. అందుకొరకే తన యొక్క బిడ్డల్లో ఎవ్వరు కూడా దేవుని యందు భయభక్తులు గలవారు లేకుండా పోయారు. దావీదు అలాగా కాదు. దావీదు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు గనక కొందరు కాకపోయినా కొందరైనా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దావీదు యొక్క వంశంలో, సంతానంలో పుట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కొక్కరు కూడా మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు నా జీవితంలో కుదుపు వచ్చింది? ఎందుకు నా ఆధ్యాత్మికమైన జీవితంలో కాలు జారే పరిస్థితి వచ్చింది? సాగిపోతున్నటువంటి కుటుంబం ఎంతో సంతోషంగా సాగిపోతుంది, ఎంతో సాఫీగా సాగిపోతుంది, ఏ సమస్య లేదనుకునేటప్పుడు మరలా ఎందుకు ఈ కుదుపు? నన్ను నేను పరీక్షించుకోవడానికి, నన్ను నేను తగ్గించుకోవడానికి, నన్ను నేను ప్రభువుకు సమర్పించుకోవడానికి ఈరోజు మరలా ఆయన బలిపీఠం యొద్దకు మనము వద్దాం. సజీవయాగముగా సమర్పించుకుందాం. దేవుని పట్ల మీకున్న ఆసక్తిని ఆధ్యాత్మికమైన ఆసక్తిగా మలుచుకుందాం. మీకున్నటువంటి కోరిక సరిచేయబడి, అవును మీకున్న కోరిక చాలా మంచిది, సంఘం పట్ల, దైవజనుడి పట్ల, ఆ దేవుని సేవ పట్ల మీకున్న కోరిక చాలా గొప్పది. అది మీ విధానంలో కాదు,
దేవుని విధానంలో చేయండి. నిశ్చయముగా మీరు ఇప్పటి వరకు పొందలేని దీవెన, ఇప్పటి వరకు మీరు పొందలేని ఆశీర్వాదం ఇక మీదట మీరు పొందుకుంటారు. ఆమేన్. దేవుడు నిశ్చయముగా గొప్ప కార్యం మీ పట్ల జరిగిస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, వాళ్ళకి దేవుడు లేడు, వాళ్ళకేంటి తక్కువైంది, మనకి దేవుడు ఉంటే మనకి మిగిలిపోయింది అనే భావంతో రావద్దు. సౌలు పొందుకోలేనిదేంటి, పొందుకున్నదేంటి? దావీదు పొందుకోలేనిదేంటి? ఇదే వ్యత్యాసం. ఈ ప్రపంచంను ఒకసారి మీరు పరిశీలన చేయండి. చక్రవర్తులు, రాజులను పరిశీలన చేయండి. దేవుడును తమ దేవుడిగా చేసుకున్న వారందరూ ఇప్పటికీ చరిత్రలో ఉన్నారు. ఏ చక్రవర్తి అయినా సరే దేవుడు ఎవడు అన్న వారందరూ చరిత్ర పుటాల్లో లేరు, సమాధిలోనే ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. ఈరోజు కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో కూడా మరణం చోటు చేసుకుంది. మనకి కష్టాలు వచ్చాయి, కుదుపులు వచ్చాయి. ఎందుకంటే మనం దేవుని మందసాన్ని తీసుకెళ్లే విధానం సరైంది కాదు. ఈరోజు సరి చేసుకుందాం, దేవునికి ఇష్టమైన మార్గంలో ముందుకు నడుద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. సర్వాధికారివైన దేవా, ఈరోజు దావీదు దేవుని మందసాన్ని తీసుకుని వచ్చే విధానం గురించి మాతో మీరు మాట్లాడారు. చాలా సందర్భాల్లో మేము సజావుగా సాఫీగా సాగిపోతున్న మా బ్రతుకుల్లో ఒక్కసారిగా కుదుపులు, రోగమనే కుదుపు, మరణమనే కుదుపు, ఆర్థిక ఇబ్బందులనే కుదుపు, అప్పుల ఊపులనే కుదుపు, ప్రభువా వ్యాపారం నష్టం, ఉద్యోగం కోల్పోవడం, బిడ్డల యొక్క మాట వినకపోవడం, భర్త ప్రభువా మాట వినకపోవడం, భార్య లోబడకపోవడం, ఇలాంటి కుదుపులు మా కుటుంబంలో ఎన్నో జరుగుతున్నాయి. ఇవన్నీ మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని సరైన ట్రాక్లోనికి, మరలా సరైన నీ మార్గంలోనికి, నీ అడుగు జాడలలోనికి, నీ విధానంలోనికి రావడానికి మమ్మల్ని మలిచి నడిపించి నీ కృపలో భద్రపరచుకుని దీవించమని, నీ ఆశీర్వాదాలకు పాత్రులుగా మేము ఉన్నట్లు చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.